రావడం ఓకేనా. లేకపోతే ఇంకా అంటే తల్లి సరిగా ఆరోగ్యంగా లేకపోవడం, దానివల్ల బ్రెస్ట్ మిల్క్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. వాళ్ళు అదే చాలు అనేసి అలానే ఉండిపోతారు కొంతమంది. అప్పుడు వాళ్ళకి పిల్లలకి అనేది క్వాంటిటీ తక్కువగా వెళ్తుంది కడుపులకి, వాళ్ళు కూడా అంత ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఇంకొంతమందిలో ఏంటంటే డాక్టర్స్ సపరేట్గా మిల్క్ కాకుండా తల్లిపాలు కాకుండా కొంచెం వేరే రాస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. అవి కాకుండా కంప్లీట్గా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే వాళ్ళకైతే దాదాపు ఎవరికి ఏ సమస్య మాత్రం నెక్స్ట్ ఇంకా 6 నెలలు అయిపోగానే మన హెచ్వి గారు చెప్పినట్టు స్టార్ట్ చేస్తారు, అన్నీ పెట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ వైట్ రైస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో అందరూ అదే తింటారు కాబట్టి. కొంతమంది బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు కదా, అన్ని రకాలు మనుషులు. కొంచెం డబ్బులు ఉండేవాళ్ళు, అవగాహన ఉండేవాళ్ళు అయితే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అవి ఇవి అవి పెడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ దాదాపు వాళ్ళ ఇంట్లో ఏం తింటారో అదే పెట్టేస్తారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉండదు, డబ్బులు సరిగా ఉండవు కాబట్టి చాలా మందికి ఇంట్లో వాళ్ళు పెట్టేస్తారు. అలాంటి వాళ్ళందరికీ మైక్రో న్యూట్రిషన్స్ మెయిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మ్యాక్రో ఏం రాదు, మ్యాక్రో కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ ఉన్నది ప్రోటీన్ డెఫిషియన్సీ. 1 కేజీ మన బాడీ వెయిట్కి 0.8 గ్రాములు ప్రోటీన్ ఇవ్వాలి యావరేజ్గా. అంటే మనం 100 గ్రాములు ఉంటే 80 గ్రాములు ఇవ్వాలి ప్రోటీన్, 80 గ్రాములు ఇవ్వాలి. అది లెక్క ప్రకారం WHO ప్రకారం అదని మా రూల్. కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా అందరము ఆల్మోస్ట్ ఒక 60 కేజీలు అటు ఇటు ఉంటాం కాబట్టి ఎంత తీసుకోవాలి? 6×8 = 48, అంటే ఇంచుకు 50 గ్రాములు ఏమో 50 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి మన ప్రకారం లెక్కేస్తున్నా కూడా. కానీ మనం ఏం తింటాం? అన్నం తింటాం, ఓకేనా. ఇంకేం తింటాం? అన్నంలోకి కూరగాయలు చాలా తక్కువ. అంటే ఇంట్లో ఒక ఇంచుమించుగా ఒక 2-3 నుంచి 5-6 మంది ఉంటారు కాబట్టి అందరికీ కలిపి వంట చేసుకుంటాం. అందులో వచ్చే ప్రోటీన్ కూరగాయలు చాలా తక్కువ. ఇంకా మనకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్ వెజ్లో చికెను, గుడ్లు, మటను, చేప, నాన్ వెజ్ అన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది. కానీ మనం తినేది ఎంత అనేది ఒక క్యాలిక్యులేషన్. కానీ మనం ఎన్నిసార్లు తింటాం? రోజు తినము. కొంతమంది రేరుగా ఉంటారు, అది చాలా తక్కువ పర్సెంటేజ్. యావరేజ్గా నార్మల్గా తీసుకుంటే వారానికి 1-2 సార్లు ఉంటుంది. ఎగ్స్ కూడా రోజు ఎవరు తీసుకోరు. మామూలుగా అయితే ఎగ్స్లో అమినో యాసిడ్స్ అన్ని ప్రోటీన్ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత 1-2 తీసుకుంటే అన్నీ వస్తాయి. అంటే ప్రోటీన్ క్వాంటిటీ ఈ గ్రాములను రాకపోవచ్చు, కానీ దాంట్లో అమినో యాసిడ్స్ ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ రోజు కావాల్సిన వచ్చేస్తాయి. అది కూడా మనం తీసుకోం. ఇంకా వెజిటేరియన్ సోర్స్లో ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇదండి ధాన్యాల్లో ఉంటుంది. ఎక్కువగా పప్పు ధాన్యాల్లో ఉంటుంది. మీరు ఎంత పప్పు వండుకుంటారు? ఒక 50 గ్రాములు 100 గ్రాములు వేస్తారు. 100 గ్రాముల పప్పులో 23 నుంచి 27 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాములు చేస్తే దాదాపుగా ఒకసారి చేస్తే రోజులో ఉదయాన్నే చేస్తే మళ్ళీ సాయంత్రం చేయకపోవచ్చు చాలా మంది. లేకపోతే వేరే కూర ఏదైనా చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ 23 గ్రాముల్లో సరే 25 గ్రాములు వేసుకోండి, ఓకేనా. 25 గ్రాముల్లో ఒక 5 మంది లేకపోతే ఒక 3-4 తింటే వాళ్ళకి వచ్చేది 5 గ్రాములు మాత్రమే. ప్రోటీన్ 5 గ్రాములే. మన 100 గ్రాముల రైస్లో ప్రోటీన్ ఉన్నది ఒక 2-3 గ్రాములు ఉంటుందేమో అంతే. అదే పాలిష్ పట్టేసిన వైట్ రైస్లో. పాలిష్ పట్టకుండా ఉన్న దాంట్లో ఇంకొద్దిగా జస్ట్ కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వైటమిన్ B12 ఇవన్నీ కొంచెం పెరుగుతాయి, కానీ అంత బెనిఫిట్స్ మిగతా ప్రోటీన్కి సంబంధించి ఎక్కువ వైట్ రైస్లో. అప్పుడు ఏమవుతుంది? ఇంకొంచెం పెరుగుతుంది. సరే అక్కడికి ఒక 10 గ్రాములు వేసుకోండి అన్నంతో. HDL అనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. LDL, HDL అని మన లిపిడ్ ప్రొఫైల్ మనం షుగర్ తగ్గించాలని ఉంటుంది కదా, వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ చేసుకుంటూ ఉంటే ఐడియా ఉంటుంది. LDL అనేది డేంజరస్, HDL అనేది మంచిది అనేది చాలా మందికి అవగాహన ఉండొచ్చు. HDL అనేది మాత్రమే పెరుగుతుంది మన బాడీలో ఎల్లో తినడం వల్ల, LDL పెరగదు. అది రీసెర్చ్ ప్రకారం చాలామంది ఎక్స్పెరిమెంట్ చేశారు, నేను కూడా చేస్తున్నాను.
నా మీద కూడా ఒక 20 రోజులు తిన్నాను నేను కూడా. ఒక 4 రోజులు రోజు 4 కొడుకులు కంప్లీట్గా అన్నం తగ్గించేసి కాబట్టి కోడిగుడ్డు అనేది చాలా మంచిది అన్నింటిలో. మనం తినే కూరగాయల కంటే కూడా, మనం తినే అన్నం కంటే కూడా, నెక్స్ట్ ఏ దానికంటే కూడా కోడిగుడ్డు నెంబర్ 1 కోడిగుడ్డు. సో పిల్లలకి ఎగ్గు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం ఎగ్గు తింటే 200 గ్రామ్స్ తింటారు. ఆ రోజు మాత్రమే మీరు ప్రోటీన్ కరెక్ట్గా తింటారు. మిగతా రోజులన్నీ తక్కువే. 30 గ్రాములు అంటే అది కష్టం మీద ఉంటుంది. కాబట్టి 50-60 గ్రాములు తినాల్సిన వాళ్ళు అందరూ 60 ఏమి ఉండదు కదా, ఎక్కువ ఉంటాం. తక్కువ ఉంటే సరే, ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువ మన పర్సెంటేజ్. అలాంటి వాళ్ళు అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కడో పొట్ట దగ్గర ఏడో స్టోర్ అయి ఉంటుంది. అదంతా మనం ఎక్సెస్గా ఎక్కువగా తిన్నప్పుడు ఏంటంటే ఆ స్టోరేజ్ అనేది అది వచ్చేస్తుంది, అది వాడుకుంటుంది. కార్బోహైడ్రేట్ తక్కువ ఇస్తే అది వాడుకుంటుంది. కానీ ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ తక్కువ ఇస్తే మనకి శక్తి కావాలంటే ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది మన శరీరం. కానీ ప్రోటీన్ తక్కువ ఇస్తే ఎక్కడి నుంచి తీసుకోలేదు, ఇంకా లేదు, సోర్స్ లేదు. ప్రోటీన్ అనేది నువ్వు ప్రోటీన్ ఇవ్వాల్సిందే. కార్బోహైడ్రేట్ కాకపోతే శక్తి కావాలంటే వస్తుంది నువ్వు నుంచి అంతే. నెక్స్ట్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే మనం ఏ ఫ్యాట్ ఇస్తున్నాము, ఏ ఫ్యాట్ అయ్యాలంటే మనకి వాటన్నింటిలో ఉన్నదంతా చాలా వరకు రుజువైంది ఏంటంటే అన్ని కెమికల్సే. మనకి పెట్రోల్ డీజిల్ ఉంటాయి కదా, వాటిని ఫిల్టర్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఆ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానిలో నూనె ఆడిస్తే రేట్ ఎక్కువైనా సరే అది తీసుకోండి. ఒక వారం చికెన్ తింటాం ఆపేస్తే ఒక నెల మొత్తానికి నూనె వస్తుంది అంతే కదా. చికెన్ 200 కొంచెం అంతే కదా. మీరు నూనెకి ఎంత పెడతారు, 150 పెడతారు. ఈ 200 ఆ 150 350 అంతే కదా. అలాంటప్పుడు మనం రోజు వాడే పదార్థం నూనె కదా, అదొక్కటి మంచి తినాలి అంతే. మీరు లెక్కేసుకుంటే 100 గ్రాముల బియ్యం వైట్ రైస్ ఏది ఉడకబెట్టుకున్నామంటే పచ్చి బియ్యంలో 370 క్యాలరీస్ ఉంటుందమ్మా శక్తి. 370 క్యాలరీస్, ఓకేనా. అదే 100 గ్రాముల చక్కెరలో 383 ఏమో అనుకుంటా అంత ఉంటాయి, అన్ని క్యాలరీస్ ఉంటాయి. అంటే మీకేంటి డిఫరెన్స్ ఉంది కదా, 20 క్యాలరీలు. ఆ 20 క్యాలరీలో ఇంత చక్కెరలో ఉంటుంది 20 క్యాలరీలు. మీకు అంతే డిఫరెన్స్. ఆ వైట్ రైస్కి అంతే డిఫరెన్స్. మీరు 100 గ్రాములు చక్కెర తిన్నా ఒకటే, 100 గ్రాములు వైట్ ఆ బియ్యాన్ని ఉడకపెట్టి తిన్నా ఒకటే, అంతే. క్యాలరీస్లో డిఫరెన్స్ లేదు. మీరు కానీ షుగర్ 2 తిను 5 రాగు తిన్నా అంటే జనరల్గా జనాలు వింటారు కాబట్టి కాలేజ్ పట్టుకున్నప్పుడు రైస్ తినండి అని చెప్తారు. అట్లీస్ట్ గుడ్డి కన్నా మెల్లం లేదన్నట్టు కాలేజ్ రైస్ తీసుకోవచ్చు. తోటలో ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు మందులు కొడతానే ఉంటారు, మొత్తం మందలే. కాయలు కోస్తారు, ఎండబెడతారు, మిషన్లో వేస్తారు, వస్తారు. ఆ కెమికల్స్ అన్నీ అక్కడే ఉన్నట్టే కదా. కాబట్టి వెజిటబుల్స్ కూడా అంతే. ఇప్పుడున్న ఈ జనరేషన్ స్వీట్లు, చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ అసలు ఏది తినకూడదు. ప్యాకెట్ ఒకదాన్ని ప్యాకింగ్ చేశారు అంటే దాన్ని స్టోర్ చేయడానికి ఆ కంపెనీ లాభం సంపాదించుకోవడానికి అసలు సమస్య లేదు. 100% డేంజరస్. మీరు ఏదన్నా ఒక ప్యాకెట్లో ఉన్నదాన్ని ఏవో ఉన్నాయి అప్పుడు కూడా అది చెడిపోవాలి, అద్భుతమైన స్మెల్ వస్తుంది. 45 రోజులు లేదు కానీ అది చెడిపోవట్లేదు, ఎట్లుంటుంది అట్లనే ఉంది. అంటే అది ఎక్కువ రోజులు చెడిపోకపోతే అది మంచిదని కాదు కదా. న్యాచురల్గా ఒక రోజు అంతే. మహా అయితే మనం ఏదన్నా ఊరగాయలు వంటలు చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు ఎక్కువ వేసి ఇంకో రోజు అంతకు మించి ఉండకూడదు. అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఏది కూడా మంచిది కాదు. అలాంటి పిల్లలకి అసలు పెట్టకూడదు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఒకటి, ఈ ఆయిల్స్ ఒకటి ఏమో వాటిల్లో ఒకలాంటి కెమికల్స్ ఇవన్నీ వేస్తారు. వాటి వల్ల మనకి అడిక్షన్. అంటే అవే తినాలి,
అవే 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 అన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా కొంతమంది యాక్టింగ్ చేస్తారు. నేనేమి వద్దంటే నాకు అది పంపిస్తారు, మచ్చలు కావాలండి, ఇవన్నీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, అలర్జీస్ కావాలండి, ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పేరెంట్స్ పిల్లలకి స్నానం కూడా చేయించాలి. అట్లీస్ట్ కొంచెం అన్నా వాళ్ళకి ఉపయోగం. వైట్ రైస్ తగ్గించుకొని చెప్పాలి. ఇవన్నీ మీ అంగన్వాడీ లెవెల్లో కనుక చేయగలిగితే వాళ్ళు ఏదైనా కొంచెం వింటే వాళ్ళకి మంచిది. ఏం చేసినా మనం వాళ్ళ కోసమే కదా.